హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక మంచి రెసిపీ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదే మునగాకు పప్పు. అది ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూసేద్దామా. నేను ఇప్పుడు ఒక కప్పు మునగాకు తీసుకున్నాను. ఒక కప్పు మునగాకుకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కందిపప్పు ఏమో రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదండి, ఆ కప్తో తీసుకున్నాను. దానికి 2.5 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. కుక్కర్లోనే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆ కుక్కర్లో కందిపప్పుకి కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 1 కప్పు మునగాకు, మీడియం సైజు టమాటా కట్ చేసుకున్నాము, అది కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు యాడ్ చేయాలి, 1/4 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ఫోర్ విజిల్స్ వచ్చేసినాయండి, తీసి చూద్దాం ఇప్పుడు. సో పప్పు ఉడికింది. దీన్ని కొంచెం మెత్తగా మనం గరిటతో మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవడానికి ఒక పాన్ తీసుకుందాము. పాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలు కట్ చేశానండి, కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఒక 1/4 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలండి, కొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పప్పుకి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఫైనల్గా దీనికి పప్పు యాడ్ చేసుకుందాము. పసుపు మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు తాలింపుకి, లేకపోతే అవసరం లేదు, ఆల్రెడీ పప్పులో వేసాం కదా. పప్పు యాడ్ చేసేద్దాము తాలింపుకి. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపోయినాయేమో చెక్ చేసుకోవడమే. ఒకవేళ సరిపోతే కొంచెం కారం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం చాలా మంచి రెసిపీ అండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి మునగాకుకి. ఈసారి మీరు ఆకుకూర పప్పు చేసేటప్పుడు ఈ ఆకుకూరని ట్రై చేయండి. మునక్కాయ కాకుండా మునగాకు కూడా ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.